జై శ్రీరామ్. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవ అష్టకం ఎంత శక్తివంతమైందో చూడండి. చక్కగా మీరందరూ కూడా ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేస్తున్నారు. కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని చేస్తూ మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. తద్వారా కార్తీక మాసం 15 రోజులు దీక్ష అత్యంత వైభవంగా పూర్తయింది. ఇంకా మనకి 15 రోజులు ఉంది. కాబట్టి ఇంకా శ్రద్ధాభక్తులతో మనము విశ్వనాథ లింగాన్ని ధ్యానిద్దాము. కాలభైరవ అష్టకం ప్రతిరోజు ఒక్కసారి ఇంకా శ్రద్ధగా పారాయణ చేద్దాము అని భక్తులకు తెలియజేస్తూ, ఈరోజు కార్తీక పౌర్ణమి చూస్తూ ఉండగానే కార్తీక మాస దీక్ష 15 రోజులు పూర్తయిపోయింది. ఈరోజు చక్కగా లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, చండీ హోమము, సుదర్శన హోమము, మహాలక్ష్మి హోమము, మృత్యుంజయ హోమము, కాలభైరవ హోమము, దత్త హోమము, నవగ్రహ హోమము, ఈ 9 హోమాలు కాశీలో కార్తీక పౌర్ణమి రోజు త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి భూలోక కైలాసమైనటువంటి కాశీలో చేస్తున్నాము. భక్తుల గోత్రనామాలతో, భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు శ్రద్ధగా చదివి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. ఇదిగోండి, చండీ హోమం మరియు ఈ 9 హోమాలకు ఈ విధంగా హవిస్సు చేయడం జరుగుతోంది. హోమగుండంలో హవిస్సు చేయడం చాలా విశేషం. హవిస్సు ఎప్పుడూ కూడా స్టవ్ మీద చేయకూడదు. చక్కగా ఈ విధంగా హోమగుండంలో హవిస్సు చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఆవు పాలు, దేశీవాళి ఆవు పాలు తీసుకొని వచ్చి హవిస్సు చేస్తున్నాము. మీ మనస్సుని కాశీలో జరిగేటటువంటి ఈ హోమాల మీద లగ్నం చేసి ఉంచండి. తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు. మనకు స్కాందపురాణం చెబుతోంది, ఎక్కడ ఉన్నా సరే మన మనస్సు కాశీ మీద, విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచడం వల్ల కాశీవాస ఫలితాన్ని పొందుతాము అని మనకు స్కాందపురాణం, కాశీ ఖండం తెలియజేస్తుంది. కాబట్టి చాలా సులభమైన మార్గం. ఈ శరీరం ఎక్కడ ఉన్నా సరే మనస్సు విశ్వనాథుడి మీద ఉంచాలంతే మనం. అది చాలా సింపుల్, చాలా తేలికైనటువంటి పని. అందుకే నేను ఈ రుద్రాక్షమాల, కరంగళిమాల మొదలైన మాలల్ని పంపించడం జరుగుతోంది భక్తులకి. అది ధరిస్తూ చక్కగా మీరు విశ్వనాథ అని అనుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ధరిస్తూ, రాత్రి పడుకునేటప్పుడు తీస్తూ విశ్వనాథ అని స్మరించండి. తద్వారా మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు కాశీలో ఉన్న ఫలితాన్ని పొందుతారు. విశేషం, కాశీవాసం అంటే అంత సామాన్యమైంది కాదు. కాశీ అంటే సాక్షాత్తు భూలోక కైలాసం, స్వర్గం కన్నా గొప్పది. మొత్తం సమస్త దేవీ దేవతలు కాశీలో ఉంటారు. కాబట్టి మనం భక్తితో స్మరించడమే. ఎక్కడ ఉన్నా సరే కాశీ కాశీ అంటూ స్మరించడమే. ఈ విధంగా ఈరోజు 9 హోమాలు చేయడం జరుగుతోంది. విశేషంగా కాశీ విశ్వనాథుడికి, విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, కాలభైరవ స్వామికి పూజలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. ఈరోజు విశ్వనాథ లింగానికి అభిషేకించడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే భక్తులు బాగా రద్దీగా ఉంటారు. ఇంకా రేపటి నుంచి ఇంకా ఇబ్బంది ఉండదు. ఈ రోజుతో ఇక్కడి వాళ్ళకి కార్తీక మాసం అయిపోతుంది పౌర్ణమితో, మనకు అమావాస్యతో అయిపోతుంది. కాబట్టి మనం ఇంకా రేపటి నుంచి ఇక్కడి వాళ్ళు రారు, అంత భక్తులు తగ్గిపోతారనమాట. ఇక మన వాళ్ళే ఉంటారు. మన వైపు నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తారు. చాలా విశేషంగా ఉంటుంది. ఆలయం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాశీ చాలా గొప్పది. కాశీ అంటేనే జ్ఞాన ప్రకాశం, అద్భుతమైంది. కాబట్టి ఇంకా రేపటి నుంచి విశ్వనాథుడికి అభిషేకం చేయడం కొంచెం తేలిక అవుతుంది. ఈ ఒక్కరోజే, ఈ రోజు వరకు కాస్త ఇబ్బంది పడ్డాము. తెల్లవారుజామున 2ంటికే వెళ్ళి జాగ్రత్తగా విశ్వనాథ లింగానికి అభిషేకం బ్రాహ్మీ ముహూర్తంలో 4 నుంచి 5 లోపు బ్రాహ్మీ ముహూర్తంలో గర్భాలయంలోకి అనుమతిస్తారు. ఆ సమయంలో వెళ్ళి చక్కగా భక్తుల గోత్రనామాలతో ఆ విశ్వనాథ లింగానికి అభిషేకం చేసి రావటం జరిగింది. ఈరోజు పూర్తయిపోతే ఇంకా కార్తీక మాసం ఒక రకంగా పూర్తయిపోయినట్లే. ఇంక రేపటి నుంచి అంత ఇబ్బంది ఉండదు. ఈరోజే మాకు కాస్త టెన్షన్ ఉంటుంది. చాలా విశేషం. కార్తీక పౌర్ణమి అంటే దేవదీపావళి అని. మొత్తం దేవతలందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమికి కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని సేవిస్తూ ఉంటారు. సహజంగా మొత్తం 33 కోట్ల దేవతలు కాశీలో ఉంటారు.
దీన్ని దేవ దీపావళి అంటారు. మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు విశేషంగా భక్తులు కాశీకి వస్తారు. వచ్చి సాయంత్రం ఇక మొత్తం గంగానది ఒడ్డున మొత్తం కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొత్తం వరుణా నది నుంచి అస్సీ నది వరకు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది ఈరోజు, చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విధంగా హవిస్సుని వండడం జరుగుతోంది. హవిస్సు చక్కగా ఉడికేటట్లు చూసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఆవు పాలు, బెల్లము, తెల్ల నువ్వులు వేసి హవిస్సు చేసి ఆ హవిస్సుని 700 శ్లోకాలు, చండీ శ్లోకాలు చదువుతూ హోమం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గోత్రనామాలు ఇచ్చిన వారు, ఇవ్వని వారు అందరూ కూడా కాశీ విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉండండి. ఈ హోమాలను ధ్యానిస్తూ ఉండండి. దానివల్ల మీరు కూడా కాశీకి వచ్చి ఈ హోమాలు చేసిన ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ, మళ్ళీ హోమాలు చేస్తూ చిన్న చిన్న వీడియోలు పంపిస్తాము అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.